నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ పదవుల కోసం మాత్రమే వైసీపీలో ఉండేవారు నిజమైన పార్టీ వారు కాదని పార్టీ పట్ల అధినాయకులు జగన్మోహన్ రెడ్డి పట్ల లాయల్టీగా ఉన్నవారు మాత్రమే చిరకాలం పార్టీలో మనగలుగుతారని అలాంటి వారికి వైసీపీ ప్రాధాన్యం ఇస్తుందని రాజ్యసభ సభ్యులు రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మీడియాతో విజయసాయిరెడ్డి మాట్లాడారు. పార్టీ అధ్యక్షులు ఆదేశించిన విధంగా ప్రతి ఒక్కరూ మాట తప్పకుండా పాటించాల్సి ఉంటుందన్నారు. అధ్యక్షుల వారి మాట గీత దాటితే అలాంటి వారిపై చర్యలు తప్పవన్నారు. పార్టీ పైన చేసే విమర్శలను పార్టీలో ఉన్నవారు తిప్పికొట్టాల్సిందేనన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డికి పార్టీలో అత్యంత ప్రాధాన్యత ఉందని, ఆయనకు ప్రజాబలం ఉందని, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరి వ్యక్తి అని, అతని గురించి ఎలాంటి సందేహం అక్కరలేదని విజయసాయిరెడ్డి అన్నారు. పదవుల కోసం మాత్రమే పార్టీలో ఉండేటటువంటి వాళ్ళు నిజమైనటువంటి పార్టీ కార్యకర్తలు కాదు. పార్టీ పట్ల లాయల్టీ, పార్టీ అధినాయకుడి పట్ల లాయల్టీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చిరకాలం మనగలుగుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ప్రాధాన్యత ఇస్తుంది. పార్టీ అధ్యక్షులు ఇది ప్రాంతీయ పార్టీ, పార్టీ అధ్యక్షుల ఆదేశమే వేదంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా మాట తప్పకుండా అధ్యక్షుల వారు ఇచ్చిన ఆదేశాలను పాటించాలి. అటువంటి వారు పాటించినటువంటి వారికి ఒక టాలరెన్స్ లిమిట్ అన్నటువంటిది ఉంటుంది. ఆ యొక్క గీత దాటినట్లయితే తప్పకుండా ఒక స్పెసిఫిక్గా అవసరం లేదు. నేను ఇప్పుడే దాని మీద నేను మాట్లాడాను. నేను దానిపైన స్పష్టత ఇచ్చాను. పార్టీలో దాని డిఫరెన్స్ ఏంది? తిట్టడం వేరే, పార్టీని ఏదైతే మన మీద విమర్శలు చేశారో దాన్ని తిప్పికొట్టడం వేరే. బాలినేని వాసన్న ఈ యొక్క పార్టీకి, ఈ పార్టీలో అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆయనకి ప్రజాబలం ఉంది, ప్రజల సపోర్ట్ ఉంది. అందులో మన గౌరవ ముఖ్యమంత్రి వారికి అతి దగ్గర వ్యక్తి కూడా. కాబట్టి దాని గురించి ఎటువంటి సందేహం ఎవరికి. అందరి సంక్షేమమే వైసీపీ లక్ష్యమని సంతనూతలపాడు నియోజకవర్గానికి విద్యావేత్త సౌమ్యుడు మేరుగ నాగార్జున అవసరాన్ని గుర్తించే ఇన్ఛార్జిగా నియమించారని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి అన్నారు. విష్ణుప్రియ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వైసీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేరుగ నాగార్జున పరిచయ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మేరుగ నాగార్జున అందరినీ కలుపుకుపోయేవారని విజయసాయిరెడ్డి అన్నారు. దాదాపు నెల రోజుల క్రితం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ప్రకటించిన అందరి సమన్వయంతో ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు నియోజకవర్గంలో కార్యకర్తలు, నాయకులకు పరిచయం కాలేదన్నారు. మేరుగ నాగార్జునను పరిచయం చేసేందుకు కార్యక్రమం నిర్వహించామన్నారు. అందరూ సమిష్టిగా పనిచేసి నాగార్జున విజయానికి కృషి చేయాలన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా ఉన్న తనను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లోకి ఆహ్వానించి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారని మేరుగ నాగార్జున అన్నారు. 2009లో వైఎస్ఆర్, 2014లో జగన్మోహన్ రెడ్డి టిక్కెట్టు కేటాయించినా ఓటమి పాలయ్యానని, అయినా నా మీద నమ్మకంతో 2019లో మళ్లీ అవకాశం ఇవ్వడంతో 10,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందానని పేర్కొన్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన తనకు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యం ఇచ్చారని, ఆ కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి
జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సహకారంతో అందరినీ కలుపుకుపోయి వైఎస్ఆర్సీపీ జెండా మరోసారి సంతనూతలపాడులో ఎగురవేస్తానని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే వాళ్ళని ఖచ్చితంగా గెలిపించుకోవాలని, ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రి అవ్వాలని, ప్రజలకు కోట్ల రూపాయలు ఒక్క పైసా అవినీతి లేకుండా, ఆశ్రిత పక్షపాతం లేకుండా, నావాడు నీవాడు లేకుండా ఈ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి సేవ జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తింపు వస్తుంది. 20 రోజుల్లో జగన్ గారు ఏ క్యాండిడేట్ పెట్టినా, ఎక్కడ పోటీ చేసినా జగనన్న కష్టం నిజాయితీ పేద ప్రజలకు పనిచేసే అనుకుంటే దీక్ష ఉపయోగపడుతుందని ఒక గొప్ప ఆలోచనతో ఈరోజు క్యాండిడేట్లని అనౌన్స్ చేస్తా ఉన్నారు. దానిలో భాగమే 4 నెలల క్రితం నన్ను ఈ ప్రాంతానికి వెళ్ళాలని చెప్పి కొత్త విస్తృతంగా చెప్పడం, పెద్దలు విజయసాయి రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో, పెద్దలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి తల్లి గారు ఆయన ఆశీస్సులతో, పెద్దలు బాలరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ ప్రాంతానికి వచ్చి ముందు వారికి చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అయా ఈ ప్రాంతానికి శాసనసభ్యుడు ఉన్నాడు, ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ పరిస్థితి ఉంది, నాకు అవకాశం మీరు ఇస్తా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే చెప్పారు, నువ్వు ఏమి పోటీచ్చి, మీకు ప్రజలు అండగా ఉన్నారు, పార్టీ అండగా ఉంది, ఇక్కడ బలమైనటువంటి క్యాడర్ ఉంది, పార్టీని నమ్మినటువంటి నాయకులు ఉన్నారు, నిరంతరం పార్టీ కోసం పనిచేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కలుపుకొని చేస్తే తప్పకుండా గెలిచి మరలా ఈ చట్టసభలో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. సంతనూతలపాడు గెలిపించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉందని చెప్పి నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు రావాలి, వారి ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉంటాయి. వచ్చిన తర్వాత మరలా వారి దగ్గరికి వెళ్ళి వారి ఆశీస్సులు తీసుకుంటా. తప్పకుండా ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవటం అవసరం. ఈ జిల్లా చాలా పెట్టని కోట పార్టీ, జగనన్న అండగా ఉండే జిల్లా, ఏ నియోజకవర్గం నెగ్లెక్ట్ చేయడానికి ఆస్కారం లేనటువంటి జిల్లా. అందుకని తప్పకుండా నేను ఒక ప్రతి కార్యకర్తను నాయకుడిని ప్రాధాన్యపడతా ఉన్నా. సంతనూతలపాడు నియోజకవర్గంలో మీరు నన్ను ఆశీర్వదించి నాకు ఎట్లా నడవాలో నేర్పి, నేను ఎలా పని చేయించుకోవాలో చెప్పి, అవసరమైతే నిలబడి సొంత పట్టుకొని పని చేయించి మీరు ధైర్యంగా ఉండే విధంగా జగనన్న జెండా ఎగరేయాలా, జగనన్న కోసం మనం నిలబడాలా, ఉన్న సమస్యల మీద జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారని తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. వైసీపీ అంటేనే కార్యకర్తలకు భరోసా అని, జిల్లాలోని అన్ని సీట్లను గెలుపుకుంచుకునేందుకు ప్రతి ఒక్కరూ శాయశక్తులా కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి కోరారు. జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ మాట్లాడుతూ, వరుసగా 5 సార్లు తెలుగుదేశం పార్టీకి గుణపాఠం చెప్పిన నియోజకవర్గం సంతనూతలపాడు అని, వచ్చే ఎన్నికల్లో కూడా మరోమారు గుణపాఠం చెప్పేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సామాజిక న్యాయ ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్ రావు, ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, కసుకుర్తి ఆదిన్న, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగ, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారెడ్డి సుబ్బారెడ్డి, ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ యాదల అశోక్ బాబు, వారా వీర్రాజు, వైపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తాటిపర్తి చంద్రశేఖర్, పెద్దిపోగు కోటేశ్వరరావు, వేమ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ రత్నభారతి, ఎంపీపీ నలమలపు అంజమ్మ, కృష్ణారెడ్డి, మండవ అప్పారావు, వాకా కోటిరెడ్డి, గోపురపు రాజ్యలక్ష్మి, పమిడి వెంకటేశ్వర్లు, క్రిస్టిపాటి శేఖర్ రెడ్డి, కంచర్ల సుధాకర్, పేరాల చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గతంలో పార్టీ నుండి సస్పెండ్ అయిన నాగులుపులపాడు మండల మాజీ కన్వీనర్ పోరినేని కోటేశ్వరరావుకు విజయసాయిరెడ్డి కండువా కప్పి తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. ఆఖరి నిమిషంలో నిన్నటికి నిన్న ఈరోజు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకుల్ని ఆహ్వానిస్తే రావట్లేదు. ఈ యొక్క నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ యొక్క కొత్తగా రాబోయేటటువంటి అభ్యర్థిని, పార్టీ అధ్యక్షుల వారు నిర్ణయించినటువంటి అభ్యర్థిని పరిచయం చేసేటటువంటి బాధ్యత సుధాకర్ బాబు మీద ఉంది. ఆ బాధ్యత సరిగా నిర్వర్తించలేదని నేను భావిస్తా ఉన్నాను. పార్టీలో క్రమశిక్షణ అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అది మీరు నేను కాదు డిసైడ్ చేయాల్సింది.
విషయం పార్టీ అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. అంతిమ నిర్ణయం ఈ యొక్క అభ్యర్థిని ఎవరైతే నిర్ణయించారో పార్టీ అధ్యక్షులు, ఇది ఒక ప్రాంతీయ పార్టీ, పార్టీ అధ్యక్షులు లేకుంటే నేను కొంతమందిని తిట్టమని చెప్పాను, తిట్టని దాని వల్ల సీట్లు ఇవ్వట్లేదు అన్నటువంటిది చాలా ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. మీరే మీ దృష్టికి ఒక విషయం తీసుకొస్తాను, మీరే నిర్ణయించండి. ప్రతిపక్షాల వాళ్ళు మనల్ని విమర్శించడం, ప్రభుత్వాన్ని విమర్శించడం, ప్రభుత్వ అధినేతను విమర్శించడం, ప్రభుత్వంలో ఉన్నటువంటి మన పార్టీ ప్రతిపక్షాలను విమర్శించడం, అది ప్రజాస్వామ్యంలో సహజంగా వచ్చినటువంటి ఒక లక్షణం. ఈ యొక్క పరిచయ కార్యక్రమంతో మేరుగ నాగార్జున గారు ఈ నియోజకవర్గంలో మీతో ఉంటారు, మీ సమస్యలను పరిష్కరిస్తారు. ఒక మంత్రిగా, కేబినెట్ లో ఒక మంత్రిగా మీ సమస్యలను సమర్థవంతంగా ప్రతి ఒక్కరి సమస్యని పరిష్కరించగలిగినటువంటి సామర్థ్యం నాగార్జునకు ఉంది. కాబట్టి మనస్ఫూర్తిగా మీరందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వదించండి. ఆశీర్వదించి రాబోయేటటువంటి ఎన్నికల్లో ఆయన్ని అసెంబ్లీకి పంపించండి అని మిమ్మల్ని మనసారా కోరుకుంటా ఉన్నాను, అభ్యర్థిస్తా ఉన్నాను. మీరు ఎవరైనా కూడా మన వైఎస్ఆర్ పార్టీకి, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మీ అందరూ ఫ్యాన్ గుర్తుకి ఓట్లేయాలని నేను మీ అందరికీ సభాముగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన సంతనూతనపాడు నియోజకవర్గంలో ఒకసారి వచ్చిన ఎమ్మెల్యే మళ్ళీ ఇంకొకసారి రావట్లా. మన రాజకీయాల్లో సుబ్బారెడ్డి గారు వచ్చిన తర్వాత మన సంతనూతనపాడు నియోజకవర్గం ఎప్పుడూ ఓడిపోదు. మనం ప్రతిసారి గెలిపించుకుంటానే ఉంటాము. మనం 5 సార్లు నుంచి ఎవరు ఎమ్మెల్యేగా వచ్చినా కూడా మనం గెలిపించుకుంటున్నాం. కాబట్టి మీ అందరూ కలిసిమెలిసి మన నియోజకవర్గం, సంతనూతనపాడు నియోజకవర్గంలో మన మేయర్ నాగార్జున గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, వారిద్దరికీ కూడా మరి అధిష్టానం మాట్లాడి వారు కూడా వస్తే ఈ జిల్లాలో ఒక ప్రపంచం అనేది వస్తుంది. కాబట్టి మనమందరం కూడా ఒక వేదిక మీద ఉండి కార్యకర్తలకు భరోసా ఇచ్చి అందరం కూడా జగనన్న చేస్తున్న కార్యక్రమాలను కూడా వివరించి అందరం కలిసికట్టుగా ఈ జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరి మనం జగనన్నను మరోసారి ముఖ్యమంత్రి చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై జగన్. ఎలాంటి ప్రలోభాలకు అవకాశం లేకుండా ఎన్నికలను పారదర్శకంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు అవసరమైన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ బలోపేతంపై తక్షణమే దృష్టి పెట్టాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై ప్రకాశం భవనంలోని ఛాంబర్లో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నగదు తరలింపు, బహుమతుల పంపిణీ, మద్యం సరఫరా కట్టడికి ఇప్పటి నుండే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. జిల్లా స్థాయిలో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ కమాండ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనుమానాస్పద స్థితి ఉంటే ఏ అధికారినైనా తనిఖీ చేయవచ్చని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ రకాల గోదాముల వివరాలను పూర్తి స్థాయిలో సేకరించాలని, సరిహద్దుల్లోని చెక్పోస్టులను బలోపేతం చేయాలన్నారు. ప్రైవేటు పార్సిల్ సంస్థలతో సమన్వయం చేసుకుని ప్రలోభ వస్తువులను రవాణా చేయకుండా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ప్రతి లావాదేవీలకు సంబంధించి బిల్లులు ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ మల్లికా గార్గ్, ఏఎస్పీ నాగేశ్వరరావు, మార్కాపురం ఉప కలెక్టర్ రాహుల్ మీనా, ఈఎస్ ఆవులయ్య, జిల్లా ఖజానాధికారి జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. Whatever related to your CGST or any kind of your drugs or NDPL related activities or anything related to
I mean DRI comes, I mean DRI వాళ్ళు ఎవరు ఇక్కడ ఉంటారు కదా, you will be connecting, I mean CGST will be connected to DRI. So normally the intelligence comes to the customs. So these different enforcement agencies అన్ని కూడా we can have one cumulative or integrated control and command కోసము ఈ particular preparatory activities చేస్తున్నాము. So though the intelligence gathering per se, okay, so that manakuntunna purview of intelligence gathering is different. Meekuntunna database, meekuntunna what do you say, scope, idanni kuda different ga untunnappudu everything should culminate into a common objective of reducing these inducements. Inducements involve cash, okay, cash I mean suspicious ga ekkada kuda unusual cash withdrawals, cash movements ఏం ఉంటాయి కూడా that comes under the purview now. We are coming almost near to the elections వల్ల ఇప్పుడు నుంచి we need to prepare ourselves. Some warm up sessions ఇప్పుడు నుంచి మొదలు పెట్టాలి. So already election commission felt very I mean disappointed with the kind of overall the state level లో మనం చేసిన enforcement activity. So to gear up immediately, because at least this inducement will not start after the announcement of elections. So munde danikuna preparatory activities, the other side will be doing it. So manam we should not wake up only after the notifications. So ippudu nunchi manam if we can keep our eyes and ears open and okay, ultimately they end up in seizures and it goes to the government account and subsequent cases ani pettunamu. But ultimately we fail in the objective to prevent this money to be used for any illegal or unfair elections. So daniki manam cheyalante we need to every cash seizure to be traced back to some political parties or to some political agents or to some political candidates. Daniki manam cheyalekapothe then it is impossible to stop this. So gathering of intelligence about the cash movements మనం ఎట్లా చేయాలి అని గురించి we need to first of all discuss. దానికి I request all of you to speak up and give us suggestions that how your department వారీగా ఉంటున్న intelligence network information can be gathered at a central level where a close to core group of people will be. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కోడి పందాలు జూదం నిర్వహిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ మల్లికా గార్గ్ అన్నారు. జిల్లాలోని పోలీస్ యంత్రాంగం మొత్తం ఆ దిశగా విధులు నిర్వహించాలని సిబ్బంది అధికారులను ఆదేశించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జూద క్రీడలు వద్దని, సాంప్రదాయ క్రీడలే ముద్దని హితవు పలికారు. కోడి పందాలు, జూదం, గుంట ఆటలు నిర్వహించడం నిషేధించామన్నారు. అలాంటి వాటిని ఆడినా, ప్రోత్సహించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సాంప్రదాయ క్రీడలైన కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఫుట్బాల్, క్రికెట్ వంటి పోటీలతో పండుగను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రకాశం డిస్ట్రిక్ట్ తరఫు నుంచి అందరికీ వెరీ హ్యాపీ విషెస్ ఫర్ ద అప్కమింగ్ సంక్రాంతి ఫెస్టివల్. సంక్రాంతి ఫెస్టివల్ కోసం మనం పోలీస్ తరఫు నుంచి చాలా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ట్రెడిషనల్గా ఇక్కడ ఒక కల్చర్ ఉంది, ఈ కోడి పందాలు ఆడతారు, ప్లస్ గ్యాంబ్లింగ్, పేకాట ఆడుకుంటారు. సో ఇవి అన్ని నేరాలు ఉన్నాయి. పర్టికులర్లీ కాక్ ఫైటింగ్, కోడి పందాలు, అది ఒక సుప్రీంకోర్ట్, మన ఆనరబుల్ సుప్రీంకోర్ట్ గైడ్లైన్స్ మేరకు కూడా అది దాని మీద చాలా గట్టిగా ఉండడానికి మనకి గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవి మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో మనం ఎక్కడ ఇవి అలౌ చేయము. దీనికోసం ఆల్ లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్కి గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవి అన్నీ జరిగితే మనం చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము, అరెస్ట్ చేస్తాము ఇలాంటి ఎవరు వాడుకుంటే. సో నా రిక్వెస్ట్ ఉంది కి మనం మంచిగా సెలబ్రేట్ చేయాలి ఫెస్టివల్. మనం ట్రెడిషనల్ గేమ్స్ ఉంటాయి, అవి అన్నీ ఆడుకోవాలి, మన ఫ్యామిలీ రిలేటివ్స్తో పాటు ఎంజాయ్ చేయాలి. బట్ ఇలాంటి రాంగ్ నేర్లులో మనం పాల్గొకపోతే అది మన కోసం బాగుంటుంది. సరస్వతి విద్యా సంస్థల 33వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహంగా సాగాయి. నగర పరిధిలోని చెరువు కొమ్ముపాలెం గ్రామంలో ఉన్న సరస్వతి విద్యా సంస్థల క్యాంపస్లో జరిగిన వేడుకలకు కళాశాల చైర్మన్ కెవి రమణారెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి,
మేయర్ గంగాడ సుజాత హాజరయ్యారు. గత 33 సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పి వారి ఉన్నత భవిష్యత్తుకు శ్రీ సరస్వతి విద్యాసంస్థలు కృషి చేశాయని ఎంపీ మాగుంట అన్నారు. 33 సంవత్సరాలుగా సరస్వతి విద్యాసంస్థలు ఎంతో ప్రగతి సాధించాయన్నారు. విద్యా వ్యవస్థలో ప్రస్తుతం నెలకొన్న పోటీ ప్రపంచంలో ఇలా ఎదగడం ఎంతో కష్టతరమైన పని అని, దీన్ని సాధించిన యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. పెద్ద పెద్ద విద్యాసంస్థలు గ్రామ స్థాయిలో తమ సంస్థలను ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితులున్నాయన్నారు. కళాశాల అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతులతో పాటు మంచి అధ్యాపక బృందం, హాస్టల్ వసతి ఉండాలన్నారు. సరస్వతి విద్యాసంస్థలు ఇంకా ఎదిగి యూనివర్సిటీ స్థాయిలోకి వెళ్లాలని మాగుంట ఆకాంక్షించారు. పల్లెటూరులో 33 సంవత్సరాల క్రిందట విద్యాసంస్థను స్థాపించి నగరం వరకు విద్యాసంస్థను విస్తరించిన సరస్వతి విద్యాసంస్థల యాజమాన్యాన్ని అభినందిస్తున్నానని మేయర్ గంగాడ సుజాత అన్నారు. ఎంతో అంకితభావంతో నిబద్ధతతో పనిచేయబట్టే ఈ స్థాయికి విద్యాసంస్థలను తీసుకురాగలిగారన్నారు. నేటి యువత తల్లిదండ్రుల మీద ప్రేమ, గౌరవం అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో ఫేస్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ మద్దిశెట్టి శ్రీధర్, రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కేవీ రమణారెడ్డికి అభిమానులు, కళాశాల డైరెక్టర్లు గణేష్ రెడ్డి, శంకర్ రెడ్డి, సీఈఓ సురేష్, కుప్ప రంగనాయకులు, బెల్లం సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. పేరెంట్స్కి ముఖ్యంగా వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మాగుంట కుటుంబం తరఫున తెలుపుతూ, స్టూడెంట్స్ పిల్లలకి అందరికీ, బాయ్స్ అండ్ గర్ల్స్కి దీవెనలు కూడా తెలుపుతూ ఉన్నాను. నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడ 33 సంవత్సరాల్లో ఇటువంటి ప్రగతిని కూడా సాధించాడు మన సోదరుడు ఏవి రమణారెడ్డి గారండి. చాలా కష్టతరం ఇది. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఎడ్యుకేషన్ అనేది ఎక్కడికైనా వెళ్ళి ఎక్కడైనా ఎడ్యుకేషన్కి సంస్థలు అనేది ఒక పట్టణంలోనే ఉండాలనేది అవసరం లేని పరిస్థితులు వచ్చాయి. గ్రామ గ్రామాన కూడా ఈ విద్యా సంస్థలు కూడా వెలిచాయి. మంచి ఫ్యాకల్టీ, ఎప్పుడు రమణారెడ్డి గారు చెప్పినట్టుగా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ, హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్, ఇవన్నీ చాలా బేసిక్ థింగ్స్. ఇవన్నీ ఎక్కడైనా ఏర్పాటు చేసేదాని కొరకు చాలామంది పెద్దలందరూ కూడా అన్ని ప్రాంతాల్లో, దూర ప్రాంతాల్లో కూడా పెడుతున్నారు. We have been seeing lot of universities in India. Autonomous అవుతుంది, డీమ్డ్ అవుతుంది, ప్రైవేట్ అవుతుంది ఉన్నప్పుడు కూడా విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో కూడా తీసుకురావటం అనేది ఈరోజు ఇది ఇట్స్ బికమింగ్ ఏ కాంపిటేటివ్. తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో ఒక తల్లిగా నాకు కూడా తెలుసు. అదివరకటి రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేటప్పుడు తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు వాళ్ళ దగ్గర పెరుగుతూ మంచి ఏదో చెడేదో నేర్పించే రోజుల నుంచి ఈరోజు ఒకరు లేదా ఇద్దరు పిల్లలు, మా కుటుంబము, మేమిద్దరము, మాకిద్దరు, ఈ రకంగా డివైడ్ అయిపోతూ అసలు మనం ఎటుపోతున్నామో అర్థం కాని అయ్యమయ్యే పరిస్థితుల్లో మరి తల్లి పని చేస్తుంది, తండ్రి పని చేస్తుంది అంటే పిల్లలు మరి స్కూల్స్కో కాలేజెస్కి వెళ్ళిపోతున్నారు. ఎవరు ఏం చేస్తున్నారో మన ఇంటి పరిస్థితులు ఎవరికి అర్థం కాదు. ఒకవేళ అర్థమైనా ఒకే ఇంట్లో నలుగురు ఉన్నా కూడా ఎవరి సెల్ ఫోన్లు వాళ్ళవి, ఎవరి పనులు వాళ్ళవి, ఎవరి రూమ్స్ వాళ్ళవి, ఈ రకంగా ఎవరి ఉద్యోగాలు వాళ్ళవి, ఎవరి భవిష్యత్తు వాళ్ళది అనే విధంగా ఒకరితో ఒకరి సంబంధం లేకుండా ఉన్నవి ఈ రోజులు. అందుకనే పిల్లలు చదువుతున్నారా లేదో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో, అంటే తెలుసుకోకూడదని కాదు, వాళ్ళకుండే బిజీలో పిల్లల్ని బాగా పెంచాలని చెప్పి వాళ్ళు కష్టపడి ముందుకు నడిపిస్తున్న ఇన్స్టిట్యూట్ సిబ్బందికి అలాగే యాజమాన్యానికి కూడా చాలా ధన్యవాదాలు చెప్పాలి. సో మీ అందరూ కూడా చదువు లేకుండా ఎవరు ఎక్కడికి పోలేం. దానికి ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను. ఒక పల్లెటూరులో చదువుకొని ఈ స్థాయికి వచ్చి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టి అక్కడ కూడా మా దగ్గర ఒక 6,000 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు ఈరోజు. సో ఇవన్నీ సాధించాలి అంటే ఒక్కటే, ఆ రోజు మనకు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కానీ మనకున్న ధైర్యం ఏంటంటే చదువు. ఆ చదువులో పిల్లలు మీరు చదవాల్సిన టైం ఇదే. గట్టిగా చదివి మంచి ర్యాంకులు తెచ్చుకొని తర్వాత మీరు చదవబోయే కొద్దిమంది వ్యక్తుల్లో నేను ఒకడిని. ఎంత డెడికేషను, ఎంత డిటర్మినేషను ఈ యొక్క వ్యక్తిలో ఉందంటే మొదటి నుంచి కూడా విద్యా సంస్థల పట్ల, విద్యార్థుల పట్ల అది ఒక మనీ గెయినింగ్ అనే కాన్సెప్ట్ తీసిపెట్టి పక్కన పెట్టి
మనం చేసే పని ఖచ్చితంగా క్వాలిటేటివ్గా చేస్తే ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది అనే ఒకే ఒక ఎయిమ్తో మొదటి నుంచి ఆయన పైన ఉండేది. ఒకానొక టైంలో 2009లో అనుకుంటా మా రమణారెడ్డి రాజకీయాలకు వెళ్ళిపోవాలనుకున్నాడు. 2009లో ఒంగోలు నగరాన్ని మంచు దుప్పటి కప్పేసింది. తెల్లవారుజాము 4 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు మంచు కమ్మేసింది. ఉదయం 6 గంటల సమయంలో ఇంట్లో నుండి బయటకు వచ్చిన వారు మంచును చూసి పరవశించిపోయారు. కొద్దిసేపు బయట నిల్చొని వాతావరణాన్ని ఆస్వాదించారు. ఇక రోడ్డుపై మంచు పూర్తిగా కమ్మేయడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. దాంతో వాహనదారులు తమ వాహనాలకు హెడ్లైట్లు వేసుకుని హారన్లు మోగిస్తూ ముందుకు కదలాల్సిన పరిస్థితి నెలకొంది. జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను మంచు కప్పేయడంతో డ్రైవర్లు చాలా నిదానంగా వాహనాలను నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒంగోలు రైల్వే స్టేషన్, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ప్రాంతాలు మంచు దుప్పటి కప్పుకున్నట్లుగా ఆ దృశ్యాలు చూడముచ్చటగా కనిపించాయి. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వైసీపీ శ్రేణులు, మాగుంట అభిమానులు ఎంపీ మాగుంటను కలిసి ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలపై మాగుంటతో మాట్లాడారు. కార్యక్రమంలో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామకృష్ణ మళ్ళీ 10 నిమిషాల్లో శీఘ్రమేవ పార్లమెంటు సభ్యత్వ యోగ్యత సిద్ధ్యర్థం దిగ్విజయ యోగ్యత బ్రహ్మాజ
ఆదిత్యేత్యం ప్రజాం దదుః భాగదేయేనైవైనం ప్రణయతే బ్రాహ్మణ ఆదిశేయముద్ధరేతు బ్రాహ్మణుడు కుమారు నేను తీసుకోండి గోపి మరి ఏందో మన శ్రీనివాస్ రెడ్డి గారు 10,000 పదార్లు వెయ్యలేదు అన్ని పోలింగ్ కేంద్రాలలో కనీస మౌలిక వసతులను ఈ నెల 25వ తేదీలోపు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రకాశం భవనంలోని కలెక్టర్ ఛాంబర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు పూర్తి స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా ఓటర్లందరికీ ఫిబ్రవరి 15వ తేదీ నాటికి గుర్తింపు కార్డులను అందజేస్తామన్నారు. ఎపిక్ కార్డులు రాలేదని ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. గుర్తింపు కార్డుల కోసం ప్రత్యేకంగా దరఖాస్తు కూడా చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అర్హులందరికీ ప్రభుత్వం అందజేస్తుందని వివరించారు. సమావేశంలో మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, కనగిరి ఆర్టీఓ జాన్ ఇర్విన్, ఈఆర్ఓలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, వైసీపీ నుండి దామరాజు క్రాంతికుమార్, కాంగ్రెస్ పార్టీ నుండి రసూల్, టీడీపీ నుండి స్వరూప్, బీజేపీ నుండి గుర్రం సత్యం, సిపిఎం నుండి రఘురాం, జిల్లా ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మేము మళ్ళీ చెక్ చేస్తే 1196 మీ డేటాబేస్ లో చెక్ చేస్తారా? డ్రాఫ్ట్ బిఫోర్ అయితే కంప్లైంట్ చేస్తారు. డ్రాఫ్ట్ తర్వాత డ్రాఫ్ట్ బిఫోర్ మనం చేస్తాం. అలా కాదు, డ్రాఫ్ట్ తర్వాత ఇప్పుడు మీరు ఇచ్చిన బిఫోర్ ఎంక్వైరీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, బల్క్ గా ఇంతమంది పెట్టారని. దాంట్లో ఒక డ్రాఫ్ట్ తర్వాత ఇచ్చినదిలో వెరిఫికేషన్ జరిగిందా లేదా? 2 మంత్ 3 మంత్ మీకు ఇవ్వలేదా? మీకు లేదా? అందులో డ్రాఫ్ట్ ఉందా? బిఫోర్ డ్రాఫ్ట్ ఆఫ్టర్ డ్రాఫ్ట్? These cases are after draft publication or before draft publication? These bulk applications. Bulk application after draft. Draft tarvata sir release cheyandi 5+. మళ్ళీ మీకు మాత్రం ఎట్లే వస్తుంది డ్రాఫ్ట్ తర్వాత? మొత్తం వెరిఫై చేస్తాం. మొత్తం అన్ని వెరిఫై చేశారు. ఓకే, వాట్ వాస్ ద అవుట్కమ్? మ్యాటర్ ఇంటెన్షన్ ఆయన కూడా సూపర్ నోటీస్ ఈజ్ బిఎల్ఏ ఏమీ లేదు. ఇతను బిఎల్ఏ సార్. బిఎల్ఏ బట్ అంటే ఇక్కడ టౌన్ లో okay, let them come and you put a superintendent for you record statements ఏ బేసిస్ లో whether justified వాళ్ళు పెట్టిన ఇచ్చిన క్లీన్ చిట్ is justifiable or not. If it is not justifiable, then we have to initiate action. And ఈ రఘుపతి ములి రఘుపతి మీద we need to file an FIR. yes okay, ఈ రోజే పంపించాను, there is no FIRs ni. yes మళ్ళీ ఈ రోజుకి again I have to send a different thing అంటే ఇది కరెక్ట్ కాదు.
Okay. Anyway, you prepare a proceeding for that. Yes. వేరే ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయా ఇట్లాంటి రానున్న ఎన్నికల్లో కొండేపిలో వైసీపీ విజయం సాధించడం ఖాయమని రాజ్యసభ సభ్యుడు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వి విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అందరం కలిసిగట్టుగా పార్టీ అభ్యర్థి సౌమ్యుడిగా పేరొందిన మంత్రి ఆదిమూలపు సురేష్ను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. కొండేపిలోని సీతారామ కళ్యాణ మండపంలో వైసీపీ నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలకు మంత్రి సురేష్ పరిచయ వేదికలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత పరిణామాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ను ఇన్ఛార్జిగా నియమించామని విజయసాయిరెడ్డి అన్నారు. గతంలో నియోజకవర్గ నాయకుల్లో అభిప్రాయ భేదాలు ఉన్నాయని వాటిని పక్కన పెట్టి సమస్యలు పరిష్కరించే వ్యక్తిగా సురేష్ను గెలిపించాలని కోరారు. తాను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, కొండేపి నాయకులపై నమ్మకం ఉందని, రానున్న ఎన్నికల్లో వైసీపీ జగన్మోహన్ రెడ్డిని చూపి ఓటర్ల దగ్గరకు వెళ్లి ఓటు అడిగితే గెలుపు తథ్యమని ఆదిమూలపు సురేష్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఎంతమంది పార్టీలు ఫిరాయించినా తాను జగనన్న వెంటే ఉన్నానన్నారు. మాపై సిబిఐ వాళ్లు కేసును నమోదు చేసినా పట్టించుకోలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడమే తన లక్ష్యమన్నారు. నేడు తోడీళ్ల గుంపు ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఉన్నారన్నారు. టీడీపీ జనసేనకు విధి విధానాలు లేవని, భావజాలం సారూప్యత లేదని విమర్శించారు. వ్యవస్థలను నాశనం చేయడమే టీడీపీ లక్ష్యమన్నారు. కొండేపిలో విజయం సాధించి నేను చెత్త కాదు బంగారమని నిరూపిస్తానని మంత్రి సురేష్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి, వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కళ్యాణ మండపం వద్ద విజయసాయిరెడ్డి మంత్రి సురేష్ కు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధించలేకపోయిందన్నటువంటి విషయాన్ని పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఆదిమూలపు సురేష్ గారు తప్పకుండా 2024 ఎన్నికల్లో విజయం సాధిస్తారన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సభా వేదికపై నుంచి నేను మీ అందరికీ కూడా ఒకటే విన్నవించుకుంటా ఉన్నా, మనమందరం కూడా కలిసి పనిచేస్తాం, మనం విజయాన్ని సాధిస్తాం. దానికి నిదర్శనమే అడగడానికి ఇక్కడికి రాలేదు. ఎందుకంటే సురేష్ కొత్త వ్యక్తి కాదు, ఇది ఎన్నికల స్థాయి కూడా కాదు. ఓన్లీ పరిచయం చేసి, ఆయన పరిచయం చేసిన తర్వాత ఇందాక సోదరుడు అశోక్ బాబు చెప్పినట్టుగా మీ అందరి మన్ననలు పొందగలిగితే, జగన్ చెప్పినట్టుగా ప్రతి ఊరు ప్రతి మనిషిని గుర్తుపట్టి తిరగలిగితే, గుర్తుపట్టలేదని చెప్పి 5 సంవత్సరాల సమయం, 5 సంవత్సరాల సమయం ఒక రాజకీయ నాయకుడు 5 మండలాలు 6 మండలాల్లో మనుషులు గుర్తుపట్టలేదా? ఇదే సమన్వయానికి నిదర్శనం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల క్యాడర్ ఉన్నంత వరకు, పార్టీని భుజాల మీద వేసుకొని మోసే నాయకులు పార్టీ క్యాడర్ ఉన్నంత వరకు, దివంగత నేత ప్రీతం నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ, జన హృదయ నేత జగన్ అన్న బొమ్మ పెట్టుకుని ఓటర్ దేవుళ్ళ గెలిస్తే 175 నియోజకవర్గాల్లో ఎక్కడైనా ఎవరైనా కూడా గెలుపు తథ్యమని నమ్మే వాళ్ళలో మొదటి వ్యక్తిని నేనని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఆ నమ్మకంతోనే 2వ పర్యాయం సంస్థలతో పాటులో మరి 2014లో అందరూ ఆశించిన మరి ఆ యొక్క కోరిక జగనన్న ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి క్షేత్రస్థాయిలో రైతులకు అవసరమైన సాంకేతిక సమాచారాన్ని, మేలైన యాజమాన్య పద్ధతుల గురించి అవగాహన కల్పించాలని కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు. జిల్లాలోని రైతు భరోసా కేంద్రాల్లో పనిచేస్తున్న గ్రామ వ్యవసాయ సహాయకులు, వ్యవసాయ విస్తరణాధికారులకు జిల్లా స్థాయిలో ఒంగోలులోని
డిఆర్సీ భవనంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. అనంతరం ప్రకాశం భవన్లో కలెక్టర్ దినేష్ కుమార్ చేతుల మీదుగా గ్రామ వ్యవసాయ సహాయకుల కరదీపిక పుస్తకాలు అందజేశారు. కార్యక్రమంలో ఆత్మాపీడి అన్నపూర్ణ పాల్గొన్నారు. చూడలేదా? ఇప్పుడే చేస్తున్నారు. వాటర్ బ్యాచ్ లేదా? ఎప్పుడు చేస్తారా? ఇంట్లో వెళ్ళి పాడేస్తే పోయాలేదు. చెప్పండి, ఒకే సేమే కదా? మేడం మేడం రైట్ फोटो करते तुम्हारे काम आता है फोटो कर लो. వైసీపీ అధిష్టానంతో తనకు ఎటువంటి విభేదాలు లేవని, విభేదాలు పెట్టుకునే వ్యక్తిని కాదని, అలా ఉన్నాయని మీడియాలో వచ్చే కథనాలను నేను పట్టించుకోనని కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు. కందుకూరులోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. తనకు ఉన్న అధికారాన్ని కేవలం కందుకూరు నియోజకవర్గ అభివృద్ధిపైనే దృష్టి సారిస్తానని మహీధర్ రెడ్డి అన్నారు. నన్ను నేను ఊహించుకునే ఆశలు పెట్టుకుంటేనో అధిష్టానంతో విభేదాలు వస్తాయని నాకు అలాంటి ఆలోచనలు లేవన్నారు. పార్టీ పెద్దలకు తెలియకుండా కొంతమంది మధ్య వ్యక్తులు ప్రతిపక్ష నాయకులపై విమర్శలు చేయాలనే ప్రతిపాదన తీసుకువచ్చారని, వాటిని నేను నిర్ద్వందంగా తిప్పికొట్టానన్నారు. అది చేస్తేనే సీటు ఇస్తామన్నది ఒట్టి మాట అన్నారు. టిక్కెట్ ఇవ్వకపోతే ప్రశాంతమైన జీవితం కోరుకుంటానన్నారు. 2014లో ఇరు పార్టీలు ఆహ్వానించాయని, సిద్ధాంతం కలిగిన, ఆలోచన కలిగిన కుటుంబంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా నేను సానుకూలంగా భావిస్తానని మహీధర్ రెడ్డి తెలిపారు. అధిష్టానానికి నాకు ఏ రకమైన పరపత్యాలు ఉంటే నాకు ఈ వయసులో నాకు ఎవరితో పరపత్యాలు లేవు. పరపత్యాలు పెట్టాలని మీడియాలో అనేక రకాల కథనాలు వచ్చినా నేను వాటిని పట్టించుకునేవాడిని కాదు. నా ఆలోచన, నా భావన కేవలం కందుకూరు నియోజకవర్గంలో నాకు అవకాశం వచ్చినప్పుడు ఏ మేరకు అభివృద్ధి చేయగలుగుతామో అంతవరకే. నేను మిగతా వేటిల్లో పోయేవాడిని కాదు. పరపత్యాలు రావాలి అని అంటే నేను ఏదన్నా ఊహించుకోనో, అదనంగా కోరుకునో, ఏదన్నా అసంతృప్తి నా సైడ్ నుంచో, లేకపోతే వాళ్ళకి నా ప్రవర్తన మీద ఉంటే పరపత్యాలు వస్తాయి. అటువంటిదైతే నా దృష్టికి ఇప్పటి వరకు లేదు. ఇంకా దీన్ని క్రియేట్ చేసే వాళ్ళు ఉంటే ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఏముంది, మార్ఫింగ్లు చేసే కాలంలో ఇదేం పెద్ద విషయమేం కాదు కదా. గోరుని కొండ చేయటం, కొండని గోరంత చేయటం అనేది సెకండ్లో పని. ఇప్పుడు టెక్నాలజీ ఆ రకంగా ఉంది. మధ్యలో కొంతమంది వ్యక్తులు ఆ రకమైన ప్రయత్నాన్ని నా దగ్గర తీసుకొచ్చినప్పుడు వాటిని నేను తీవ్రంగా వ్యతిరేకించిన మాట వాస్తవం. అంతేగాని అది చేస్తేనే నీకు సీట్ ఇస్తామన్న మాట ఒట్టిది. అసలు పెద్దలకి సంబంధం లేని వ్యక్తులు కొంతమంది మధ్యలో ఆ ప్రస్తావన తీసుకొచ్చారు.
తీసుకొస్తే దాన్ని నిరధ్వందంగా ఆ రకమైన రాజకీయ వ్యవహారంతో నడిచిన కుటుంబం కాదు మాది. అందుకని మేము దాన్ని వ్యతిరేకిస్తాం. అది తర్వాత ఏం జరుగుద్ది ఇప్పుడే చెప్పమంటే టుమారో ఐ కాంట్ సే వాట్ విల్ హ్యాపెన్ టుమారో. బట్ ఈరోజు నా మైండ్ మాత్రం ఒక ప్రశాంతతను కోరుతుంది. మనం కొన్ని ప్రిన్సిపల్స్తో ఫాలో అవుతుంటాం. దాన్ని బట్టి రేపు వ్యవహార శైలి అనేది కాదు అనే ప్రశ్న ఉద్భవించినా నేనేమి దానికి పెద్దగా ఫీల్ అయ్యేవాడిని ఏం కాదు. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారంటే పార్టీ అధిష్టానం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారని భావిస్తాను. నేనేమి నెగటివ్గా థింక్ చేయను. ఆ రోజు ఏం జరుగుద్ది అనేది ఇప్పుడు అడిగితే ఇది చట్ట ప్రకారం కూడా చల్లదే, చట్టంలో కూడా లేదే. ఇన్ యాంటిసిపేషన్ అనేది చట్టంలో చెల్లుబాటు లేని పదం. ఇది ఎవరికి వాళ్ళు ఒక అభద్రతతోటి కల్పించుకుంటున్న కల్పిత గాథలే కానీ ఇప్పుడు జరుగుతున్నాయని. కాకపోతే ఏంటంటే ఆయన ఎందుకు ఖండించడం అంటే ఇంక రోజు ఏడ ఖండిస్తా కూర్చుంటాం మేము. నా పని అదే. ఇప్పుడు నేను టీడీపీలోకి పోతున్నానని ఒక పుకారు వస్తే దాన్ని ఖండించాల్సింది ఎవరు? టీడీపీ అధినాయకత్వం. అంటే ఇప్పుడు మీ ఆలోచన ఏమన్నా నేను అటు పోతాను ఏమైనా ఇబ్బందిగా ఉంటుందని ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని కాదనుకుంటే అని అడిగారు ప్రశ్న. మీరు కాదనుకుంటే ఇట్ ఈస్ ద ప్రెరిగేటివ్ రైట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. ఆయన ఈ పార్టీని వ్యవస్థాపకుడు, ఈ పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చినాడు. ఆయన తీసుకునే నిర్ణయాన్ని కాదనే దానికి మనం ఎవరిని? మనకేముంది రైట్? అది నా భావన. అసలు ఏమీ జరగకుండా ఎంతో చర్చ ఎందుకు? అసలు ఏం జరగలేదు కదా. అటువంటి ప్రయత్నము అటువంటి విధానం ఏమీ జరగల. ఒక ఈక్వేషన్స్ తీసుకునేటప్పుడు డిఫరెంట్ ఫార్మాట్లో చూస్తారు. సరస్వతి విద్యా సంస్థల 33వ వార్షికోత్సవం సందర్భంగా జల్సా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. తండ్రి గొప్పతనాన్ని తెలియజెప్పేలా ప్రదర్శించిన కార్యక్రమం విద్యార్థుల్లో ఆలోచన రేకెత్తింది. ఈ సందర్భంగా గత విద్యా సంవత్సరంలో ప్రతిభ చూపిన విద్యార్థులను సత్కరించారు. కార్యక్రమానికి హాజరైన వివిధ విద్యా సంస్థల డైరెక్టర్లు, అధ్యాపకులు, ఇతర అతిథులను సరస్వతి విద్యా సంస్థల నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. క్లాప్స్ కొట్టాలి ఒకసారి. ఆల్ ద స్టూడెంట్స్ ప్లీజ్. సాంగ్ వాళ్ళు పరమేశ్వర రెడ్డి సార్, ప్రగతి హై స్కూల్. దయచేసి సార్ ఢిల్లీ పబ్లిక్ టైం డిలే అయినందువల్ల భోజనం కొంచెం వేస్ట్ చేయకుండా సర్వ్ చేయాలి. నెక్స్ట్ సాంగ్ స్టార్ట్ చేస్తున్నాం. రిక్వెస్ట్ కైండ్ బియాండ్ ద డాష్ ప్లీజ్ కైండ్లీ.
సౌమ్యులు అందరూ అభిమానించే వ్యక్తి, ప్రకాశం జిల్లా ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూసుకునే మరి అందరూ మావారు, మా కుటుంబ సభ్యులు, ఎక్స్పెషల్లీ సరస్వతి విద్యా సంస్థ ఫ్యామిలీ మెంబర్సు, మా ఫ్యామిలీ మెంబర్సు అనే ఆలోచనతో ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య అతిథి మరి మన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. పట్టణ ప్రధాన పౌరురాలు, మరి పట్టణాన్ని ఎప్పుడు తన కనుసన్నల్లో కంటికి రెప్పలా చూసుకునే మరి ఒక టీచరు, మరి ఆమె టీచర్ వృత్తిని వదిలి ప్రజాసేవలో నిమగ్నం అవ్వాలనే సదుద్దేశంతో మరి మేయర్ కావడం, మరి మనందరము ఆమె యొక్క త్యాగాన్ని హర్షించి మరి మేడం గారికి మనందరి హృదయపూర్వక గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుతో రైతులకు చేరువగా అన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి పేర్కొన్నారు. మండలంలోని అక్కాయపాలెం పంచాయతీ పరిధిలో 50 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్ర భవనాన్ని బలరామకృష్ణమూర్తి ప్రారంభించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్రాభివృద్ధిలో రాజీ పడడం లేదని బలరాం తెలిపారు. అన్ని గ్రామాల్లో సచివాలయాలు, ఆర్బీకేల ఏర్పాటు చేసి పాలన ప్రజల చెంతకు తెచ్చారని చెప్పారు. ఆర్బీకే ఉద్యోగులు కూడా రైతులకు సేవలు సత్వరమే అందించాలని సూచించారు. గతంలో ఏ అవసరం వచ్చినా మండల కేంద్రాలను వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం నేడు ఆ పరిస్థితి లేదని ఎమ్మెల్యే అన్నారు. ముందుగా గ్రామంలో 5.55 కోట్ల రూపాయలతో చేసిన వివిధ అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పిఆర్ డిఈ శేషయ్య, ఎంపీడీఓ కె నేతాజీ, పార్టీ మండల అధ్యక్షుడు బొడ్డు సుబ్బారావు, వైస్ ప్రెసిడెంట్ జంగిలి రామారావు, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యుడు పులి వెంకటేశ్వర్లు, యువత అధ్యక్షుడు ఆవుల అశోక్, మాజీ సర్పంచ్ కట్ట గంగయ్య, నేతలు కర్ర వెంకటేశ్వర్లు, విజయ్, పులి హరికృష్ణ, జిడుగు మస్తాన్, పిట్టు పోలయ్య, ఆవుల కొండలు, షేక్ హౌలీ, గవిని వెంకట్రావు, బొంతగొర్ల కోటేశ్వరరావు, గవిని నాగరాజు, గవిని గోపి, గొల్లపోలు శ్రీరామ్మూర్తి, కాటూరి నాగయ్య, ఏపీఎం శ్రీనివాసులు, ఏవో కాశీ విశ్వనాథ్ పాల్గొన్నారు. ఒంగోలులోని కుర్తాలం శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆస్థానం కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించారు. వేద పండితులు శ్రీవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నాద నీరాజనం, చతుర్వేద పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ, ఆధ్యాత్మిక సంకీర్తన, ఆలాపన జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి, ఆర్జిత సేవల ధర్మకర్త ఆలూరు జ్వాలా రామారావు, కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణరావు, ధర్మకర్తలు ఆలూరు వెంకటేశ్వరరావు, ఆలూరు లక్ష్మీ కుమారి పర్యవేక్షించారు. సంస్కృతి సాంప్రదాయాల విశ్లేషణ, విద్యార్థులు విలువైన జ్ఞానాన్ని పొందే అవకాశం ఉందని రైస్ కృష్ణసాయి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ కార్యదర్శి సిద్ధ హనుమంతరావు పేర్కొన్నారు. సంస్కృతి పట్ల లోతైన అవగాహన కలిగిన వారికి సహనం, ఆసక్తి వంటి గుణాలు అలవడతాయని తెలిపారు. రైస్ కృష్ణసాయి గ్రూప్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎథ్నిక్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు సైతం సాంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొన్నారు.
All the dignitaries to occupy their honorable chairs on the dais. We welcome you all for the Ethnic Day Celebrations 2024 on behalf of Rice Krishna Sai Group of Institutions. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా రాజీవ్ నగర్లోని బ్రాహ్మణ వృద్ధాశ్రమంలో గల గణేష్ మందిరంలో జ్యోతిష్యులు అగస్త్యరాజు సుబ్రహ్మణ్య శర్మ చేసిన ఆధ్యాత్మిక ప్రవచనం అలరించింది. భక్తి భాగవతం అనే అంశంపై ఆయన ప్రసంగించి భాగవతంలోని కథలను వినిపించారు. అనంతరం శివయ్యను బ్రాహ్మణ సేవా సమితి వృద్ధాశ్రమం కార్యదర్శి దేనువుకొండ సుబ్బయ్య, సహాయ కార్యదర్శి తూలిపాళ్ల కోటేశ్వర శర్మ సత్కరించారు. ఎలా ఉంటే మోక్షం పొందుతామో చెప్పేది భాగవతం. కాబట్టి ఈ భాగవతం అనేటువంటిది చాలా ప్రసిద్ధి పొందినటువంటి ఆధార అర్థంలో కాక యావత్ దేశంలో ప్రసిద్ధి పొందినప్పటికీ భాగవతాన్ని వ్యాస భగవానుడు సంస్కృతంలో రచించాడు. అది ప్రాచుర్యం బాగా పొందింది. అయితే సంస్కృతంలో భాషల్లో మాత్రమే తెలిసిన వాళ్ళకు మాత్రమే అది పూర్తిగా అవగాహన అవుతుంది. మరి అటువంటి భాగవతాన్ని మన ఆంధ్రుల యొక్క తెలుగు వారి యొక్క రోడ్ల పక్కగా వరంగల్ జిల్లాకు చెందినటువంటి బొమ్మరైనటువంటి గ్రామానికి చెందినటువంటి బొమ్మల గోదామాష్యులు దీన్ని ఆర్థికరించి భక్తులైనటువంటి వారికి అతి దగ్గరగా తీసుకొచ్చాడు. ఈ భాగవతమైనటువంటి విశేషాలు ఏంటంటే పండితులు మామూలు ఉండేటువంటి భేదం లేదు, నిరక్షరాశులు అక్షరాస్యులు అనేటువంటి లేదు, స్త్రీ పురుష వయోభేదం లేదు, అలాగే పిల్లలు పెద్దలు అనేటువంటి కాకుండా ప్రతి వారికి కూడా భాగవతం అనేటువంటిది బాగా ఎక్కువగా చూపించే విధంగా. ఒంగోలు నాయర్పేటలోని స్మార్ట్ నీట్ అకాడమీ త్వరలో ఇవ్వనున్న షార్ట్ టర్మ్ కోచింగ్కు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. అకాడమీ కార్యాలయంలో గత బ్యాచ్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్లు సాధించిన విద్యార్థులు లాస్యప్రియ, స్వప్న, గౌతమ్ బ్రోచర్స్ను ఆవిష్కరించారు. తాము ఇక్కడ కోచింగ్ తీసుకుని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్లు ఏ విధంగా సాధించింది విద్యార్థులకు వివరించారు. తక్కువ మంది విద్యార్థులతో ఎక్కువ సీట్లు తమ విద్యార్థులు సాధిస్తున్నట్లు డైరెక్టర్ వై వెంకటేశ్వర్లు తెలిపారు. కార్యక్రమంలో స్మార్ట్ అకాడమీ డైరెక్టర్ సాయి కృష్ణ పాల్గొన్నారు.
ఎలిఫెంట్ ఈ టైర్ పర్వాలేదు 4:30 అవును ఓకే ఓకే నా పేరు హాస్యప్రియ. నేను 2022లో స్మార్ట్ మీట్ అకాడమీలో డాక్టర్ తీసుకున్నాను. నాకు డాక్టర్ అవ్వాలని నా అంబిషన్. సో ఇక్కడ వచ్చి వీళ్ళ కోచింగ్ ద్వారా వీళ్ళ ట్రైనింగ్ ద్వారా నేను ఫైనల్లీ యూపీఎస్ జాయిన్ అయ్యాను. నాకు సీట్ వచ్చి డ్రీమ్స్ కాలేజ్లో. సో స్టూడెంట్స్ అందరూ ఎవరైతే డాక్టర్ చేయాలనుకుంటున్నారో నీట్ రాయాలనుకుంటున్నారో ఖచ్చితంగా స్మార్ట్ నీట్ అకాడమీని నేను సజెస్ట్ చేస్తాను. నీ పేరు? నా పేరు భవ్య. నేను 22లో స్మార్ట్ నీట్ అకాడమీలో లాక్డౌన్ చదువుతున్నాను. నాకు ఇప్పుడు MBBS సీట్ వచ్చింది గుంటూరు మెడికల్ కాలేజ్లో. అంత ప్రెస్టీజియస్ కాలేజెస్లో సీట్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అదంతా కేవలం ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ నాకు చాలా హెల్ప్ చేయడం వల్లనే సాధ్యమైంది. సో అందరికీ నా కృతజ్ఞత తెలుపుతున్నాను. నా పేరు గౌతమ్. నేను నీట్ 2022 ఎగ్జామ్ పేరు గౌతమ్. నేను నీట్ 2022-23 ఎగ్జామ్ స్మార్ట్ కెరీర్ అకాడమీ నుంచి రాశాను. నాకు ఇక్కడ మంచి ఫ్యాకల్టీ దొరకడం వల్ల నేను ఎగ్జామ్ బాగా రాయగలిగాను. నేను అనుకున్న కాలేజ్లో నాకు సీట్ వచ్చింది. సిద్ధార్థ వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ కాలేజ్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడలో నాకు గవర్నమెంట్ సీట్ వచ్చింది. నాకు ఆ సీట్ వచ్చినందుకు నేను ఫ్యాకల్టీకి ఇక్కడ ఉన్న స్టాఫ్ అనేది నేను ఓకే. విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు ఒంగోలు పట్టణ ప్రజలకు అందరికీ కూడా ముందుగా స్మార్ట్ అకాడమీ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మేము స్మార్ట్ అకాడమీ 2021 టైంలో మేము ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఒంగోలు టౌన్లో ప్రారంభించినప్పుడు 14 మంది విద్యార్థులు మాత్రమే మా దగ్గర కోచింగ్ తీసుకోవడం జరిగింది. అందులో 7 మెంబర్స్ MBBS గెటింగ్ గవర్నమెంట్ సీట్స్ సాధించడం జరిగింది. అందులో ఎయిమ్స్ కే ప్రవీణ్ అనే అబ్బాయి ఎయిమ్స్ మంగళగిరి సీట్ సాధించడం జరిగింది. మన ఒంగోలు పట్టణంలోనే కాకుండా ప్రకాశం జిల్లా పరిధిలో ఇంతవరకు స్థానిక అకాడమీల నుంచి ఏ ఒక్క సంస్థకి ఏ విద్యార్థికి కూడా ఎయిమ్స్ ఇంతవరకు రాలేదు. ఫస్ట్ టైం ఒక స్మార్ట్ అకాడమీ నుంచి మాత్రమే జరిగింది. అలాగే అదే బ్యాచ్ నుంచి జి అంజు సాత్విక అనే పాప షార్ట్ టర్మ్ బ్యాచ్లో గుంటూరు మెడికల్ కాలేజీ సీట్ సాధించడం జరిగింది. అట్లాగే సెకండ్ బ్యాచ్ మా సెకండ్ బ్యాచ్ 22 to 23 30 మంది విద్యార్థులు రాయడం జరిగింది. అందులో 10 మెంబర్స్ MBBS గెటింగ్ సీట్స్ గవర్నమెంట్ సీట్స్ సాధించడం జరిగింది. అందులో హాస్యప్రియ మన ప్రకాశం జిల్లా. సంక్రాంతి పండుగ రోజులలో సాంప్రదాయ క్రీడలు అనే పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జె పంగులూరు ఎస్ఐ కెకే తిరుపతిరావు మండల ప్రజలకు హెచ్చరించారు. కోడి పందాలు పేకాట నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జూదం అనే వ్యసనం ప్రజల జీవితాలను నాశనం చేస్తుందన్నారు. అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొనే వారికి ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించబోమన్నారు. కోడి పందాలు కోడి కత్తులు తయారీదారులు పేకాట నిర్వాహకులపై బైండోవర్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పంగులూరు మండల ప్రజలందరికీ తెలియజేయమనగా సంక్రాంతి పండుగ దృష్ట్యా ఎవరైనా కానీ మండలంలో కోడి పందాలు కానీ పేకాట్లు కానీ లేదా ఇతర ఏదైనా జూదానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించినట్లయితే సంబంధిత వ్యక్తుల మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడను. అదేవిధంగా మండలంలో ఎవరూ కూడా ఆర్గనైజర్గా కోడి పందాలు కానీ పేకాట్లు కానీ నిర్వహించిన ప్రోత్సహించిన కోడి పందాలకు సంబంధించి కత్తులు అంటే వ్యక్తులు ఎవరైనా ఉన్నా సంబంధిత వ్యక్తులని ముందస్తుగానే బైండ్ ఓవర్ తీసుకోవడం జరుగుతుంది. కనుక పండుగ సందర్భంగా ఎవరూ కూడా జూదంకి పాల్పడకుండా మీ కుటుంబాలతో పండుగ వాతావరణం సంతోషంగా జరుపుకోవాలని తెలియపరుస్తున్నాం. ఎక్కువగా ఆటోల్లో అధిక సంఖ్యలో మిర్చి కానీ పొగాకు కానీ రైతుల్ని ఎక్కించుకుని ఆటో డ్రైవర్లు ఓవర్లోడ్తో ఆటోల్లో ప్రయాణించడం జరుగుతుంది. ఇక్కడ ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినట్లయితే ఆటోలో చాలామందికి గాయాలు అవడం కానీ లేదా మృతి చెందడం కానీ గతంలో ఒకటి చూస్తున్నాము. గత సంవత్సరం జనవరిలో జాగర్లమూడి వారిపాలెం సంబంధించి సుమారు 20 మంది ఒక ఆటోలో ప్రయాణిస్తుండగా ఆటో టైర్ బరస్ట్ అయ్యి జాగర్లమూడి వారి ఫ్లైఓవర్ దగ్గర సుమారు 15 మంది వరకు గాయాలు జరగడం జరిగింది. అందులో 2 అక్కడే మృతి చెందడం జరిగింది.
కనుక ఆటో డ్రైవర్లందరికీ, మండలంలో ఉన్న ఆటో డ్రైవర్లకి మరొకసారి తెలియపరచండి ఏమనగా, మీరు కానీ అధిక సంఖ్యలో ఆటోలో జనాలను ఎక్కించుకొని మాకు కనిపించినట్లయితే మీ మీద చట్టపరంగా చర్యలు తీసుకుని పడను. అదేవిధంగా కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి తగిన విధంగా చర్యలుంటాయని. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఒంగోలు నగరంలోని వివిధ వైష్ణవాలయాల్లో కూడారై ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని చేజర్లవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీరామ మందిరంలో కూడారై ఉత్సవాన్ని నేత్రపర్వంగా జరిపించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు 108 గంగాలాలతో పాయసాన్ని నివేదన చేసి విశేష హారతులను సమర్పించి కూడారై ఉత్సవాన్ని ఘనంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా విశేషంగా తరలివచ్చిన భక్తులు తిరుప్పావై, తిరుపల్లేచ్చి ప్రబంధాలను అనుసంధానం చేస్తూ పాసుర పఠనం చేశారు. అనంతరం నిర్వాహకులు భక్తులకు పాయస గంగాలాలను అందజేశారు. ఇంకా జాగేలా స్వామి. జయ 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 హనుమాన్, జయ హనుమాన్, జయ హనుమాన్. చుగోర చక్కెర జీడిపప్పు, కలకండ సారపప్పు తోడుతారు, ముంత మామిడి పళ్ళు ముదము తోడుతారు, గోధుమ పూరీలు, గోవపదం హల్వా, తోడే చెవిపూవే ఆడగమే అయిన పలకలంయామనిగో అడయ్యడుకు మదం పిన్నే బంధునై సవనై సింగర్ తిరుముగత్తు నిరాడయ భక్త పిరాన్ కోదై సన్నా పాడిన దివ్య సుందరి యమైన పోదే శ్రీవరయను చును గోవింద 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 కొండల రాయని కోరరే దండిత మాతల చరణు గోవింద 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 దయమి కొలువరే గోవిందాయని గోవనంతుని చూడరే దేవుడు శ్రీ విభుడని తెలియరే శోభనే పావనమైన పుడును బ్రతుకరే జనులు శ్రీ వెంకటనాథుని చేరరే పావనమయ గోవింద 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 గోవింద. సుప్రీంకోర్టులో ఈ నెల 17వ తేదీన ఎస్సీ వర్గీకరణపై వాదనలు జరిగే అవకాశం ఉందని, అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రభుత్వ లాయర్ను వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే విధంగా చూడాలని కోరుతూ ఎంఆర్పీఎస్, ఎంఎస్ఎఫ్ఎం, ఎంఈఎఫ్ ఆధ్వర్యంలో ఒంగోలు సంతపేటలోని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ని కలిసి వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ ప్రతినిధులతో మాట్లాడి చట్టబద్ధతకు అవకాశం కలిగే విధంగా చూస్తామని మంత్రి తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు మున్నంగి నాగరాజు మాదిగా, దాచేపల్లి భిక్షాలు, బొంత యేసుదాసు, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు జనరాజుపల్లి ఆంజనేయులు మాదిగా, ప్రకాష్, నరసయ్య, ఐజాగ్ తదితరులు పాల్గొన్నారు. చిట్టచివరి తీసుకొచ్చిందని గారు ఒక్కసారి సీఎం గారిని కలిసి మన బాధ, మన ఆవేదన, సుప్రీంకోర్టులో ఏం కావాలనేటువంటి అంశాన్ని మందకృష్ణ మాదిగ గారే స్వయానం వచ్చేసి చెప్పాలని ఆలోచనతో ఉన్నారు. మీరు అపాయింట్మెంట్ మాత్రం మాకు ఏర్పాటు చేయండి అన్నారు. సీట్ల విషయం కూడా అలాగే సీట్ల విషయంలో కూడా మన జనాభా నిష్పత్తిగా తగ్గట్టుగానే సీట్ల విషయంలో కూడా ప్రాధాన్యత ఇవ్వాలనేది అన్నగారి డిమాండ్ అన్న. మరి దానిలో భాగంగానే మీరు అపాయింట్మెంట్ కానీ ఇప్పించగలిగితే మనకేం కావాలి ఏంటన్నది మందకృష్ణ మాదిగ గారే సీఎం నోట్స్లు పెట్టడానికి అవకాశం ఉందన్న. దయచేసి పొరపాటున అపాయింట్మెంట్ కానీ రాలేదనుకోండి, మరి భవిష్యత్తులో మేము కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది కదా. మరి ఇప్పుడు కలిసే అవకాశం
మాకు కల్పించకుండా రేపొద్దున మేము ఏదైనా రాజకీయ నిర్ణయం తీసుకుంటే మాకు వ్యతిరేకంగా మీరు వెళ్తున్నారు, మాకు వ్యతిరేకంగా ఉన్నారు మీరు అనేటటువంటి ఆ తప్పుడు సంకేతాలను బలంగా ముందుకు తీసుకెళ్తున్నారన్న. కాబట్టి మా బాధను చెప్పుకునే అవకాశం అన్న కల్పించగలగాలి కదా. మరి చెప్పుకునే అవకాశం కూడా లేనప్పుడు మరి మేమేం చేయాలి చెప్పండి? మీ దగ్గర చెప్పుకోకపోతే ఎవరి దగ్గర చెప్పుకుంటారు? అద్దంకి పట్టణంలో కొంతమంది యువకులు తమ ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్ తీసి అధిక స్పీడ్తో పెడుతూ పట్టణం ప్రజలను, వ్యాపారులను, మహిళలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ప్రజా సంఘాల నాయకులు, పర్యావరణ ప్రేమికుడు మన్నం త్రిమూర్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో డివైడర్లపై మద్యం సేవిస్తూ ఎక్కడ పడితే అక్కడ తాగిన మైకంలో యువత మద్యం సీసాలను పగలగొడుతున్నారన్నారు. ఇది సమాజానికి ఎంతో చేటు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఉదాసీనత మాని ఇటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అద్దంకి పట్టణ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అద్దంకి సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అద్దంకి చుట్టుపక్కల గ్రామాల్లో కోడి పందాలు, పేకాట, అక్రమ మద్యం కలిగి ఉండే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రజలకు అసౌకర్యం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామన్నారు. గ్రామాలలో ఇప్పటికే 3 బృందాలుగా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. అద్దంకి మండల ప్రజలకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సంక్రాంతి, భోగి మరియు కనుమ శుభాకాంక్షలు. మీరు పండుగని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా నివారించాల్సిన బాధ్యత కూడా మాపై ఉంది. కాబట్టి మీరు సరైన రీతిలో మీ వాహనం నడిపి ప్రమాదాలను అరికట్టవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా రాబో సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు, పేకాట మరి ఏ ఇతర జూదమైనా సరే ఆడటం నిషేధించబడింది. ఎవరైనా అట్టి చర్యలు చేపట్టిన ఎడల పేకాట, జూదం ఆడితే, అదేవిధంగా కోడి పందాలు ఆడితే వారి మీద పోలీసు వారి కఠిన చర్యలు తీసుకోబడును. ఆ విలేజ్లో ఎక్కడైనా సరే మీరు పట్టుబట్టిన ఎడల నిరభ్యంతరంగా ఎటువంటి విచక్షణ లేకుండా మిమ్మల్ని పండుగ పూట కూడా వదిలిపెట్టడం జరగదు. కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. పండుగ 3 రోజులు సెలవు కాబట్టి కోర్టు మళ్ళీ పండుగ తర్వాత ఉంటుంది కాబట్టి ఆ 3 రోజులు మీరు పోలీస్ స్టేషన్లో ఉండవలసి ఉంటుంది. ఉదయం సాయంత్రం వచ్చి ఇక్కడ సంతకం పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పేకాట, కోడి పందాలు అనేవి ఈ పండగకి దూరంగా ఉంచండి. మద్యం సేవించి రోడ్డు మీద తిరగండి. మద్యం సేవించి వాహనాలు తిరగడం వలన, అదేవిధంగా రోడ్డు మీదకి రావడం వలన యాక్సిడెంట్లు ఎక్కువయ్యే అవకాశం ఉంది. యాక్సిడెంట్లు నివారించాలంటే, ప్రమాదాలను నివారించాలంటే రోడ్డు మీదకి దయచేసి మద్యం సేవించి రాకండి. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. డబ్బు పొదుపు చేయలేనివాడు, మాటపై అదుపు లేనివాడు ఎప్పటికైనా ఇబ్బంది పడాల్సిందే. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్.